హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో విశ్రాంత ఉద్యోగుల యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపుల తాజా సమాచారం తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. వీడియోని తోటి మిత్రులతో షేర్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే రాష్ట్ర ప్రభుత్వంలో సుమారు 3 దశాబ్దాల పైగా అంకితభావంతో ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి ప్రజలకు సేవలందించిన ప్రభుత్వ ఉద్యోగులు తమ పదవీ విరమణ సమయం దగ్గర పడుతున్న కొద్దీ సంతోషంగా ఉండాల్సింది పోయి తీవ్రమైన ఆందోళనలో మునిగిపోతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 9,719 మంది ఉద్యోగులు తమ సుదీర్ఘ సర్వీస్‌ను ముగించుకొని రిటైర్మెంట్ అవుతున్నారు. కానీ వారి భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే పదవీ విరమణ పొందిన వేలాది మంది ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు దాదాపు 6,000 కోట్ల రూపాయల వరకు పేరుకుపోయి ఉండటం గమనార్హం. ప్రతి ఉద్యోగి తన సర్వీస్ కాలంలో ఎంతో కష్టపడి సంపాదించుకున్న గ్రాట్యుటీ, కమ్యుటేషన్ మరియు పెన్షన్ వంటి రిటైర్మెంట్ ప్రయోజనాలు సకాలంలో అందటం లేదు. అయితే ప్రభుత్వం ఈ నిధులను ఒకేసారి కాకుండా దశలవారీగా చెల్లించాలని నిర్ణయించడం వల్ల ఉద్యోగులకు ఆశించిన ఫలితం దక్కటం లేదు. ఒక్కో రిటైర్డ్ ఉద్యోగికి వారి హోదాను మరియు వారి సర్వీస్‌ని బట్టి 40,00,000 నుంచి 80,00,000 రూపాయల వరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావాల్సి ఉంటుంది. ఈ భారీ మొత్తాన్ని ప్రభుత్వం సకాలంలో విడుదల చేయకపోవడంతో ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే గతంలో రిటైర్ అయిన వారి కోసం ప్రభుత్వం ఈ ఏడాది మే, జూన్ మరియు జూలై నెలల్లో నెలకు 2,000 కోట్ల చొప్పున మొత్తం 6,000 కోట్లు విడుదల చేసిన మాట వాస్తవమే అయినా ఇంకా 6,000 కోట్లు పెండింగ్‌లోనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడు కొత్తగా రిటైర్ అయ్యేటటువంటి దాదాపు 10,000 మంది పరిస్థితి కూడా ఏంటో అర్థం కాక వారు మానసిక వేదనకు గురి అవుతున్నారు. గ్రాట్యుటీ అనేది ఒక ఉద్యోగి తన సంస్థకు అందించిన సుదీర్ఘ సేవలకు గుర్తింపుగా ఇచ్చే గౌరవ వేతనం. అలాగే కమ్యుటేషన్ అంటే భవిష్యత్తులో వచ్చే పెన్షన్‌లో కొంత భాగాన్ని ముందే పొందే అవకాశం. ఈ యొక్క ప్రాథమిక హక్కులు కూడా సకాలంలో అందకపోవడం విచారకరము. కేవలం రిటైర్ అయిన వారే కాకుండా ప్రస్తుతం విధుల్లో ఉన్న రెగ్యులర్ ఉద్యోగుల పరిస్థితి కూడా దారుణంగా ఉంది. అంటే వారికి రావాల్సిన 6 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయన్నమాట. అంటే పెరిగిన ధరలకు అనుగుణంగా రావాల్సిన జీతభత్యం అనేది అందటం లేదు. సో దీనికి తోడుగా కొత్త పీఆర్సీ ప్రకటన ఎప్పుడొస్తుందో తెలియక ఉద్యోగులు కాళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ మరియు టీజీఎల్ఐ వంటి క్లెయిమ్స్ కూడా ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్నాయి. 30 ఏళ్ల పాటు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములైన వారి పట్ల ప్రభుత్వం చూపుతున్న ఈ యొక్క నిర్లక్ష్యం వారిని మానసికంగా కృంగదీస్తోంది. అయితే రిటైర్మెంట్ తర్వాత వచ్చే సొమ్మనేది కేవలం విలాసాల కోసం కాదు. అది వారి యొక్క జీవితకాలం మరియు అనేక బాధ్యతలకు ఆధారం. రిటైర్డ్ ఉద్యోగులకు ఎన్నో అత్యవసర అవసరాలుంటాయి. తమ కళ్ళ ముందే పెరిగిన పిల్లల ఉన్నత చదువుల కోసం ఫీజులు కట్టాల్సి ఉంటుంది. ఆడపిల్లల పెళ్ళిళ్ళు ఘనంగా చేయాలనే కలలు ఉంటాయి. లేదా జీవితాంతం కష్టపడిన కష్టానికి ఫలితంగా ఒక చిన్న ఇల్లైనా కట్టుకోవాలనే కోరిక ఉంటుంది. అయితే వీటన్నిటికీ అంటే ముఖ్యంగా వయసు పైబడిన రీత్యా వచ్చే అనారోగ్య సమస్యల కోసం వైద్య ఖర్చులకు డబ్బులనేది ఎంతో అవసరంగా ఉంటుంది. కానీ ప్రభుత్వం నుండి అందాల్సిన సొమ్ము సకాలంలో అందకపోవడంతో ఆ నిధుల కోసం ఎదురుచూస్తూ ప్రైవేటు వ్యక్తుల దగ్గర అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ప్రభుత్వం తమ బకాయిలను వెంటనే చెల్లించి తమ వృద్ధాప్య కాలంలో ఆర్థిక భరోసా కల్పించాలి అని చెప్పేసి రిటైర్డ్ ఉద్యోగులు వేడుకుంటూ ఉన్నారు.